ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎర్లగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి శారీకి మనం అంచులు ఎలా కుట్టుకోవాలి, పాలు ఎలా వేసుకోవాలి ఏంటి అన్నది వివరంగా చూసేద్దాం ఫ్రెండ్స్. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూడండి, మనకి ఫస్ట్ శారీ తెలియాలన్నమాట. శారీ ఆపోజిట్ సైడ్లో అంటే ఉల్టా సైడ్ వైపు ఉందా, మెయిన్ వైపు ఉందా చూసుకోవాలి. అంటే మెయిన్ వైపు ఉన్నప్పుడు కలర్ ఏమైనా ఎక్కువగా ఉంటుంది, లోపల వైపు చూసినప్పుడు కలర్ తక్కువగా ఉంటుంది. అదొకటి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే శారీ యొక్క డిజైన్ని బట్టి అది పై వైపు డిజైన్ ఉంటే కింద వైపు మనం పాలు వేసుకోవాలన్నమాట. శారీకి పాలు ఫ్రెండ్స్ కొన్ని టిప్స్ని ఫాలో అయితే సరిపోతుంది, చాలా నీట్గా చక్కగా కుట్టచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ టైలర్స్ అనమాట. మీరు మాత్రం ఖచ్చితంగా ఫస్టే సిల్క్ శారీస్ మీద అయితే ప్రయోగం చేయొద్దు. కాటన్ శారీస్ ఇలాంటి శారీస్ మీద ఫస్ట్ స్టిచ్ చేయడం అనేది నేర్చుకోండి. ఫస్ట్ మనం వీటిని స్టిచ్ చేయడానికి అంచుల్ని కుట్టడం రెండు వైపులు కుట్టాలి. ఒక్కోసారి శారీకి ఒకవైపే కుట్టాల్సి వస్తుంది. అది శారీని బట్టి ఉండిద్ది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాటన్ శారీని అయితే లోపలికి ఫోల్డ్ చేసుకుని సన్నగా ఒక కుట్టు అనేది బోర్కి స్ట్రైట్గా వేసేసుకుంటామే అనమాట. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ యాస్టీజ్గా మీరు కూడా అలాగే చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ అండ్ కామెంట్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎప్పుడు కూడా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మీరు ఎక్కువ కాటన్ క్లాత్ని యూస్ చేయండి. సిల్కాటి కుట్టాల్సిన వచ్చినప్పుడు, పాళ్ళు అంచులు కుట్టాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పిన్నీసులు ఉంటాయి కదా, ఆ పిన్నీసుల్ని వాటికి మధ్యలో పెట్టుకొని పిన్నీసులను గుచ్చుకొని నిదానంగా కుట్టండి. ఒకసారి రెండు సార్లు కుట్టిన తర్వాత మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే మీకు చేయగా ప్రతి ఒక్కటి అలవాటైపోతుంది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే పమిట వైపు అనమాట మీకు చూపిస్తున్నాను, వీడియోలో చూపించిన విధంగా ఈ పమిట వైపుని ఇప్పుడు స్టిచ్ చేయబోతున్నాను అనమాట. చూడండి, ఏంటంటే దీన్ని కూడా సేమ్ ఇందాక మనం ఎలా స్టిచ్ చేసామో అలాగే చూడండి, మనకి ఆపోజిట్ వైపు లోపల వైపు క్లాత్ని ఫోల్డ్ చేసుకుని మళ్ళీ కుడతానమాట. దీన్ని ఒకవేళ ఇలా కాదు అనుకుంటే, మనం మిషన్ మీద కుట్టకూడదు అనుకుంటే కొంతమంది జిగ్జాగ్ కూడా చేసుకుంటారు, అది కూడా బాగుంటుంది చక్కగా. నా ఒపీనియన్ ఏంటంటే ఎక్కువ పెద్దగా మిషను కుట్టలేని వాళ్ళు ఒకవేళ ఏదైనా సింపుల్గా ఈ వర్క్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. నా సలహా ఏంటంటే చీర అంచులు పాలు కుట్టడం చిన్న బిజినెస్ లాగా స్టార్ట్ చేయండి. ఇది చాలా ఈజీ అనమాట. చాలా తక్కువ టైంలో చాలా చక్కగా నీట్గా కుట్టుకోవచ్చు అనమాట. నేనైతే కస్టమర్స్ ఎవరన్నా నన్ను అడిగినప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళకి కుట్టిస్తానమాట. పాలుకి 20, కుట్టినందుకు 30, మొత్తం నేను 50 రూపీస్ తీసుకుంటాను. మీకు అంతకుముందు వీడియోలో నా బ్లౌజులు ప్లస్ శారీస్ పాళ్ళు ఇవన్నీ నేను ఎలా నా జర్నీ స్టార్ట్ చేశానో టైలరింగ్ మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చేసి చెప్పాను కదా ఫ్రెండ్స్. అలా అన్నీ తెచ్చి పెట్టుకుంటానమాట. ఎవరన్నా కస్టమర్ మీరే వేయండి అన్నప్పుడు నా దగ్గర ఉన్నటువంటి పాలను తీసి శారీకి వేస్తాను, దానికి మ్యాచింగ్ అయ్యేది. లేకపోతే వాళ్ళు తీసుకొచ్చిస్తే అదైనా స్టిచ్ చేసి ఇస్తానన్నమాట. చక్కగా నీట్గా సింపుల్గా అయిపోతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనకైతే పమిట వైపు కూడా కుట్టేసుకున్నాం అనమాట శారీని. చూడండి, మనకైతే శారీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, నేను రెండు వైపులా చక్కగా అంచులైతే స్టిచ్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేనేం కుడదాం అనుకుంటున్నానంటే శారీకి పాలు అనమాట. 2 జాన్లు గ్యాప్ పెట్టుకున్నా శారీకి. దేనికైనా సరే మనం కుట్టిన తర్వాత ఫస్ట్ అంచులు కుట్టండి. కుట్టిన తర్వాత ఒక 10 ఇంచెస్ పెట్టుకోండి. టేప్తో అయితే ఒక 10 ఇంచెస్ పెట్టుకోండి. ఆ 10 ఇంచెస్కి మనం మార్క్ చేసుకుని అక్కడి నుండి పాలు వేయడం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. 2 జాన్లైనా పెట్టుకోవచ్చు మన చేత్తో అయితే, లేకపోతే టేప్తో ఒక 10 ఇంచెస్ పెట్టుకోండి. ఇప్పుడైతే నేను పాలను అయితే తీసాను, దాన్ని ఎలా కుట్టాలి ఏంటి అన్నది చూపిస్తాను. మనకి ఫస్ట్ సింపుల్గా అయిపోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎండ్ రెండు ఉంటాయి కదా పాలుకి, ఆ రెండింటిని ఫస్ట్ ఫోల్డ్ చేసి కుట్టుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. అంటే న్యూ టైలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుందని చెప్తున్నాను ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళైతే పర్లేదు, తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏంటి ఇది కూడా మాకు చెప్పాలా అని అలా అనుకోవద్దు ఫ్రెండ్స్, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను శారీ మీద పెట్టి చూడండి ఆ పాలు అనేది నేను ఎలా కుడుతున్నాను. ఒకవేళ కొత్త వాళ్ళు అనుకోండి కొంచెం పిన్నీసులు పెట్టుకుని కుట్టుకోండి. లేదు మేము కుట్టగలం అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా పెట్టి కుట్టొచ్చు అనమాట. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను దాన్ని డైరెక్ట్గా పెట్టి కుడుతున్నాను అనమాట. చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఒకవైపే అలా స్ట్రైట్గా కుట్టుకుంటారండి. ఇదేమి పెద్ద కష్టంగా ఏమి ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇది స్ట్రైట్ కుట్టేయడమే కదా. ఇప్పుడు అంచులకు కానీ పాలుకు కానీ మనం స్ట్రైట్ కుట్టలేయడమేను. చూడండి, నెక్స్ట్ వచ్చేసేసి వాటి ఎడ్జెస్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ కుట్ అనేది ఆపి మళ్ళీ నేను ఫోల్డ్ చేసుకుని దాన్ని ఎలా కుడతానో అది కూడా చూడండి. ఏం లేదు ఫ్రెండ్స్, మిషన్ మీద క్లాత్ని మనకి అనువైనట్టుగా దాన్ని మౌల్డ్ చేసుకుని కుట్టుకోవడమే అనమాట. దాన్ని మనకి తగ్గట్టుగా మౌల్డ్ చేసుకుని ఎడం చేత్తో అదంతా సర్దుకుంటా నిదానంగా 1 బై 1 జరుపుకుంటూ మూవ్ చేసుకుంటూ దాన్ని స్టిచ్ చేసేయడమే అనమాట. ఎక్కడ కూడా మనకి ముడతలు కానీ ఎక్కడ కూడా తిత్తులు కానీ ఏమీ రావు, చక్కగా ఉంటుంది. చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో చక్కగా నీట్గా. చూడండి ఫ్రెండ్స్. వీడియోని మాత్రం మధ్యలో స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. అలా స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్. శారీని బట్టి కూడా ఆ డిజైన్ ఎటువైపు ఉంది ఏంటి కూడా చూసుకుని కుట్టండి. పైది కిందకి, కిందది పైకి అలా కుట్టినా కూడా బాగోదు కదా. డిజైన్ మనకి ఎలా ఉంది ఏంటి అన్నది చూసుకోవాలి. చూడండి ఆ పీకాక్స్ చూడండి, నాకు ఎలా ఉన్నాయో ఆ డిజైన్ని బట్టి కిందకి వచ్చేలాగా నేను చూసుకుని పాలు అనేది కుడుతున్నాను. మీరు కూడా అలాగే కుట్టండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. మనమే కుట్టుకుంటే ఆ కిక్కే వేరనమాట. ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి చిన్నదానికి కాద్దానికి పరిగెత్తుకుంటూ వెళ్ళలేం కదండి టైలర్స్ దగ్గరికి. మన ఇంట్లో మిషన్ ఉందనుకోండి స్వంతగా మనం కుట్టుకోవచ్చు అనమాట. నేను అలాగే నా జర్నీని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి నేనైతే పాలు వేసేసాను చీర మొత్తానికి. చూడండి ఎలా ఉందో, నేను రెండు వైపులా ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇది లోపల వైపు ఎలా కుట్టానో ఇప్పుడు చూపిస్తున్నాను. నెక్స్ట్ తర్వాత బయట వైపు ఎలా ఉందో కూడా చూపిస్తున్నాను. చూడండి కలిసిపోయిందనమాట. మన వీడియో ఇప్పటివరకు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.